యేసుక్రీస్తు నామములో ఆత్మానుసారమైన మర్మములు చూస్తున్న ప్రతి బిడ్డలకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక్క దినము నేను ప్రార్థనలో ఉన్నాను. అలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అలా ప్రార్థన చేసుకుంటూ ఉండగా నిజముగా ఒక స్థలము, ఒక ఎడారి వంటి స్థలములో ఒక పెద్ద నల్లటి ఆకారం కలిగిన చీకటి కలిగిన రూపము దాల్చుకొని ఒక వ్యక్తి ఆ స్థలంలో నిలిచి ఉన్నాడు. ఆ నిలిచి ఉన్న వ్యక్తి యొద్దకు లెక్కకు మించిన మరి దురాత్మ సమూహము ఆ స్థలములో నిలిచి ఉండడము, ఆ స్థలంలో నిలిచి ఉండుట, ఆ మొదటిగా కనపడిన ఆ వ్యక్తి ఆ దురాత్మ సమూహమైన వాటితో మాట్లాడుతూ ఉన్నాడు. విశ్రాంతి లేని పరుగు మనది, విశ్రాంతి లేని పరుగు చేస్తూ అదిగో భూమి మీద ఉంటున్న ప్రతి నరుణ్ణి అదిగో ఉంటున్న నిత్య నరకములో పడవేయాలి. మనకు విశ్రాంతి లేదు. ఈ భూమి మీద ఉన్న ప్రతి నరుణ్ణి నిత్య నరకములో పడవేసు వరకు విశ్రాంతి లేని పరుగు పరిగెట్టండి అని ఆ వ్యక్తి, ఆ దురాత్మ సమూహం చెప్తూ ఉండట, వారంతా కూడా పరిగెడుతూ ఉండగా ఆ పెద్ద ఆకారం కలిగిన ఆ వ్యక్తి మరలా మాట్లాడుతూ ఉన్నాడు. విశ్రాంతి లేని పరుగులోనే పట్టబడుతూ ఉంటారు నరులు. ఈ నరులను ఒక్కరిని విడిచిపెట్టవద్దు. నాకు దక్కని సింహాసనము భూమి మీద ఉన్న ఏ మనుషుడికి దక్కకూడదు అని కేకలు పెడుతూ ఉండగా ఈ సమూహం అంతా కూడా పరిగెడుతూ ఉన్నారు. అలా పరిగెడుతూ ప్రతి మనుష్యులకు ఎక్కడైతే గుంపులుగా మనుషులు నిలిచి ఉంటూ ఉన్నారో వారి మధ్యలోనికి వెళ్ళడము, దేవుని సంఘాలు ఎక్కడైతే ఉంటూ ఉన్నాయో సంఘాల గుమ్మాల దగ్గర నిలిచి ఉండడము, ఆ యొక్క సంఘాల నుండి వారు బయటికి రావడమును చూసి వారిలోనికి మరి ప్రవేశించడము, అలా ప్రవేశించినప్పుడు వారు అలాగే వెళ్ళిపోవడము, అసలు చాలా భయంకరంగా అలా వెళ్ళిపోతూనే ఉన్నారు. వారిలోనికి వెళుతూ ఉన్నారు. ఆ సంఘాలలో కొంతమంది వస్తున్నప్పుడు కొద్ది మంది దగ్గరికి వెళుతూ ఉండగా వారిని తాకలేకపోతూ ఉన్నారు, వారికి దగ్గరగా వెళ్ళలేకపోతున్నారు, వారికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. కొద్ది మందులు మాత్రంకు అలా వారిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. నిజంగా ఆ దర్శనము అలా నేను చూస్తూ ఉండగానే వెంటనే మరలా నేను కళ్ళు తెరిచి చూశాను. ఇది సత్యము. నాకు కనపడిన దర్శనం చెప్తూ ఉన్నాను. ఇలా నేను చూశాను అని చెప్తున్నాను. ఈ దర్శనానికి అర్థం మనందరికీ తెలుస్తూ ఉన్నది. అక్కడ ఉంటున్న సమూహము, భూమి మీద సంచరిస్తున్న సమూహము చీకటి సమూహము. వాని సమయము ఎలా ఉందంటే మరి విశ్రాంతి లేకుండా, విరామము లేకుండా వాడి పని వాడు చేస్తూనే ఉన్నాడు. నరుణ్ణి భూమి మీద ఏ నరుణ్ణి కూడా విడిచిపెట్టనంటున్నాడు. భక్తి కలిగిన వారిని, భక్తి లేని వారిని అందరిపైన దాడి చేయటకు వాని సైన్యము పరిగెడుతూ ఉన్నది. కానీ సంఘములో నుండి బయటికి వస్తున్న వారిలో మరి కొద్ది మందిలోనికి ప్రవేశిస్తున్నాడు, కొద్ది మందిలలో ప్రవేశించట్లేదు. అంటే అక్కడ వారి భక్తి జీవితము అక్కడ వారిని ముట్టనీయకుండా ఆపివేయబడుతుంది. చూడండి, అందుకే చివరి దినాల్లో మనం భక్తిని కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. వారికి వారి ఆత్మను వారు రక్షించుకోగలుగుతున్నారు. ఆ దురాత్మ ఆ వ్యక్తుల దగ్గరికి రాలేకపోతున్నది అంటే వారిలో భక్తి ఉండటమును బట్టే, ప్రార్థన ఉండటమును బట్టే, వాక్యం ఉండటమును బట్టే, వారి సరి చేసుకోవడం ఉండటం బట్టి వారిని ముట్టలేకపోతూ ఉన్నది. నిజంగా చూడండి, ఈ చివరి దినాల్లో ప్రభు మనకు చెప్తున్నది అదే. సమయం పోనిచ్చుకోబాకండి, సమయం వ్యర్థపరచుకోవద్దు. వ్యర్థపరిచినట్లయితే అపవాదికి మీరు దొరికిపోతారు అని చెప్తూ ఉన్నాడు. గెత్సేమనే తోటలో యేసు ప్రభు శిష్యులకు చెప్పింది అదే. మీరు మెలకువ కలిగి ప్రార్థించండి, శోధనలోనికి ప్రవేశించకుండా ఉండుట కొరకే మీరు మెలకువ కలిగి ప్రార్థించండి అని. ఎందుకు అంతగా ప్రభు చెప్పారు? శోధన వస్తుంది, మనకి శోధన కాలం వస్తూ ఉన్నది. శోధన కాలంలోనికి మనం వెళ్ళబోతున్నాము. అపవాది సైన్యం భూమి మీద సంచరించబోతూ ఉన్నది. వాని చేతికి మనం చిక్కుపడకూడదని ప్రభు ఎంతగా ప్రార్థించండి అని ఎంతగా మనకి ఎందుకు చెప్తున్నాడు, ఎంత మనల్ని కాపాడుతున్నాడు. చూడండి, ఆ సంఘంలో నుండి బయటకు వస్తున్న కొద్ది మందిని పట్టుకుంటున్నవి, కొద్ది మందిని పట్టుకోవట్లేదు. ఎందుకు పట్టుకోవట్లేదు?
వారు బలమైన ప్రార్థన పరులుగా ఉన్నారు. ఇప్పుడు నిన్ను నీవు రక్షించుకోవాలి అంటే, నీ ఆత్మను కాపాడుకోవాలంటే, నీ కుటుంబాలను నువ్వు రక్షించుకోవాలంటే ప్రార్థనే ఆయుధం. ఆ ఆయుధము నీ చేతిలో ఉంటే అపవాది నిన్ను ముట్టలేడు. ఆ ఆయుధము నీ చేతిలో లేదు కాబట్టి వాడు నిన్ను పట్టుకుంటూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని పాడు చేస్తూ ఉన్నాడు, నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తున్నాడు, నీ కుటుంబాన్ని శోధన పాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ప్రార్థనని ఆయుధాన్ని పట్టుకొనండి. మెలకువ కలిగి ప్రార్థించండి, సమయం దొరికితే ప్రార్థించండి, సమయం దొరికితే వాక్యం ధ్యానించండి. అలా నువ్వు ఎప్పుడైతే చేస్తావో అపవాది నిన్ను ముట్టుకోలేడు. వాడి సమయం అంతా విశ్రాంతి లేకుండా, విరామం లేకుండా వాడి పని చేస్తూనే ఉన్నాడు. నీవు కూడా విరామము లేని పని ప్రార్థన, విరామం లేని పని వాక్యము, విరామము లేని పని దేవుని సువార్త. ఇవి నువ్వు పాటించినట్లయితే ఖచ్చితంగా సాతానుడికి నువ్వు దొరకవు. ఆత్మ విషయాలు ప్రభు నాకు తెలియపరిచినవి, దర్శన రూపకంగా తెలియపరిచిన విషయాలు మీకు తెలియపరుస్తున్నాను. కేవలము నాకు చూపించినవి మీకు తెలియపరచుట, మీరు ఇంకా బలపరచబడి దేవునిలో పరిపూర్ణులు అవుతారని నాకు చూపిన దర్శనాలని మీకు యూట్యూబ్లో నేను పెట్టడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మీరు చూసిన ప్రతి ఒక్కరూ జీవితాలు సరిచేసుకొని పరిపూర్ణులుగా మార్చబడమని మరి ఒక తల్లిగా కోరుతూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.